విశారదన్న ఒక మాట చెప్తాడు. స్వధర్మం తెలియని బానిసలు పరధర్మం కోసం పనిచేస్తాడు. అక్కడ స్వధర్మం తెలిసిన రోజు వాడు కూడా వస్తాడు. ఒకసారి తెలంగాణ ఉద్యమం మొదలైన రోజుల్లో కూడా గిట్నే ఉండే. అసలు 1% 2% కూడా రాదు. మా తాత మీరు కూడా ఉన్నారు మాతో ఉద్యమాలలో. ఆ రోజు ఎవరు రాలే. కానీ ఈ రోజు బీసీ ఉద్యమం చూస్తుంటే ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఆదివాసీలు కూడా కలిసి వచ్చారు అందరూ. అంటే పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం అనేది ఒక ధర్మబద్ధంగా నీతిబద్ధంగా జరుగుతూ ఉంది. ఇలాంటి ధర్మబద్ధంగా నీతిబద్ధంగా జరుగుతున్న ఉద్యమానికి ఎస్సీలుగా మేమెందుకు అండగా ఉండవద్దు, ఎందుకు వీళ్ళకు రాజ్యం తీసుకుంటారు మేమెందుకు ఉండొద్దు అని ఈ రోజు విశారదన్ మహారాజ్ అన్న గారు అవుట్ రైట్ గా బీసీల రాజ్యాధికారం కోసం ఆయన పనిచేయడం జరుగుతుంది. కోడుగుడ్డు మీద ఈగలు వీకినట్టు పనికి మళ్ళీ దద్దమ్మ వెధవలు. అసలు విశారదన్ మహారాజుకు బీసీలకు ఏం పని అంటారు? వెధవల్లారా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 3 అంబేద్కర్ గారు రాయకపోతే ఏడంగొచ్చే తెలంగాణ రాకపోతే మీ బతుకులే ఉండని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకోటి, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినని మీరు రాజ్యాంగ ఫలం అందుకుంటలేరా? ఆయన ఓటు హక్కు ఇచ్చినని మీరు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉంటారా? ఈ దేశంలో అంబేద్కర్ గారు లాంటి వాళ్ళే మహాత్మా జ్యోతిబా పూలే నా యొక్క గురువు అని చెప్పిండు. జ్యోతిబా పూలేకు సాహు మహారాజు, జ్యోతిబా పూలే మా గురువులు అని చెప్తున్నటువంటి అంబేద్కర్ గారు ఈరోజు అంబేద్కర్ గారు మా గురువు. అంబేద్కర్ గారి వారసుడుగా తెలంగాణ లింకన్ అని మాట్లాడుతున్నాం మేము. ఎవరిని? విశారదన్ మహారాజన్న గారిని. తెలంగాణ లింకన్ విశారదన్న మహారాజు 100% బాధిత పక్షాన ఉండొద్దు అని చెప్పే హక్కు ఎవరికి లేదు. దుర్మార్గం అని ఈ వెధవలు ఏ ఎవడు అధికారం ఉంటే వాళ్ళ దగ్గర పోయి వీడి సంక్షేమం, మన బీసీల సంక్షేమం కాదు, వీళ్ళ సంక్షేమం కోసం, వీళ్ళ బతుకు తెరువు కోసం, వీళ్ళ బ్రోకరిగిరి కోసం ఈరోజు విశారదన్ అన్న గారిని అవమానకరంగా మాట్లాడడం జరుగుతుంది. ఎవడు ఏమైనా విశారదన్ అన్న గారు ఒకటే చెప్పారు, బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు బీసీల రుణం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, నాకు గురువు సాహు మహారాజు, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే అన్నాడు. వారి యొక్క ఆ బీసీల వల్లనే మా అంబేద్కర్ గారు చదువుకున్నారు. అంబేద్కర్ గారు రాజ్యం వల్ల మనకి హక్కులు వచ్చినాయి, మేము ఆ రుణం తీసుకోదలుచుకున్నామని ఇవాళ అనౌన్స్మెంట్ చేసిండు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరగబోయేటటువంటి కురుక్షేత్రాన్ని ఎవడు ఊహించలేడు. వీళ్ళు అనుకుంటూ చినికి గాలివాని అన్నాడు. మన చిన్న వర్షానికే కామారెడ్డి కొట్టుకపోయింది. మరి అట్లాంటి 1000 రెట్లటువంటి వరద వస్తే ఎట్లుంటది? బీసీ ఎస్సీ ఎస్టీ కలిపితే 90% జనం ఉన్నది రాష్ట్రంలో. మీరు ఒకటే సూది మొనమోపని భూమి అని అన్నందుకే కురుక్షేత్రంలో 18 లక్షల మంది తలలు నరుకొని చచ్చిపోయారు. ఇది ప్రజాస్వామ్యం. మా దగ్గర కోట్లాది ఓట్లు ఉన్నాయి. మా దగ్గర ఒక్క దెబ్బ ఓటు వేస్తే మొత్తం ఒకసారి మీరు భూస్థాపితం అయిపోతారు. చరిత్రలో మళ్ళీ భూమి ఉన్నంత వరకు మీరు ఒక్కడు కూడా వార్డు మెంబర్